అందరికీ నమస్కారం. శ్రావణ సోమవార కథను విందాం. వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవలపల్లి. పూర్వం ఒక సంపన్నుడు ఉండేవాడు. అతనికి ధన కనక వస్తు సామగ్రికి ఎలాంటి లోటు లేదు. కానీ సంతానం లేదు. పుత్రవాంఛతో అతడు ప్రతి సోమవారం సోమవ్రతం చేసి శివుని అర్చించి సాయంకాలం శివాలయానికి వెళ్ళి దీపం వెలిగించేవాడు. అతని భక్తి ప్రపత్తులు చూసి జాలిపడిన పార్వతీదేవి ఒకసారి పరమశివునితో ఇలా అంది: స్వామి, మీరు భక్తులపై అపార వాత్సల్యం చూపుతారు కదా. ఆ సంపన్నుడు ఇంత భక్తిగా మిమ్మల్ని అర్చిస్తున్నాడు. మరి అతని కోరిక తీర్చకూడదా అంది. శివుడు సమాధానం ఇలా చెప్పాడు: దేవి, ఈ భూలోకం కర్మక్షేత్రం. ఇక్కడ రైతు ఏ గింజ నాటితే అదే ఫలం పొందుతాడు. అలాగే ప్రాణులు ఎలాంటి కర్మ చేస్తారో అలాంటి ఫలమే లభిస్తుంది. జగన్మాత మళ్ళీ పతిదేవునితో ఇలా అంది: అతడు మహాభక్తుడు. అతని కోరిక ఎలాంటిదైనా మీరు నెరవేర్చడం న్యాయం. మీరు భక్తుల అభీష్టం తీర్చకపోతే లోకంలో ఇక మీ వ్రతం పైన, మీ దయపైన విశ్వాసం కూడా సన్నగిల్లుతుంది స్వామి అంది. అతని ప్రాప్తంలో పుత్రుడు కలిగే యోగం లేదు. అయినా నీవు ఇంతగా బతిమాలుతున్నావు కనుక అతనికి ఒక పుత్రుడు కలిగే వరం ప్రసాదిస్తాను. కానీ ఆ బాలుడు అల్పాయుష్కుడవుతాడు. అతడు కేవలం 12 ఏళ్ళు బతికి ఉంటాడు. ఇంతకన్నా ఎక్కువ అతని కోసం నేనేమీ చేయలేను అని శివుడు పార్వతీదేవికి చెప్పాడు. ఆది దంపతుల మధ్య సాగిన సంభాషణ శివభక్తుడైన సంపన్నునికి వినపడుతూనే ఉంది. శివుని పలుకులకు అతనికి ఆనందం కానీ దుఃఖం కానీ కలగలేదు. ఎప్పటిలాగే భక్తితో శివపూజ చేస్తూనే ఉన్నాడు. కొంతకాలానికి సంపన్నుని భార్య గర్భం దాల్చి చక్కని బాలుణ్ణి ప్రసవించింది. ఆ ఇంట్లో బాలుని జననంతో ఆనందం వెల్లివిరిసింది. కానీ పుత్రుని జన్మ రహస్యం తెలిసిన తండ్రి అమిత ఉత్సాహం చూపలేదు. ఆ సంగతి ఎవరికీ చెప్పనూ లేదు. ఎప్పటి మాదిరిగానే తన పూజను కొనసాగిస్తున్నాడు. సంపన్నుని కుమారునికి 11 ఏళ్ళు వచ్చాయి. వివాహ ప్రయత్నం చేద్దాము అని భార్య సూచించింది. నా కుమారునికి ఇప్పుడే వివాహం చేయను, మేనమామతో కాశీనగరంలో విద్యాభ్యాసానికి పంపుతాను అని ధనవంతుడు బదులిచ్చాడు. బావమర్దిని పిలిపించాడు. అతనికి ధనమిచ్చి తన కుమారుణ్ణి కాశీనగరం తీసుకుని వెళ్ళి విద్యాబుద్ధులు నేర్పించమని చెప్పాడు. మార్గమధ్యంలో ఎక్కడ మజిలీ చేసినా యజ్ఞం చేసి బ్రాహ్మణులకు సంతర్పణ చేయించాలని ఆదేశించాడు. అలాగే ఆ బాలుని వెంట పెట్టుకొని కాశీనగరం వైపు ప్రయాణం సాగించాడు సంపన్నుని బావమర్ది. బావ చెప్పినట్టే మార్గంలో ఆగిన చోట యజ్ఞాలు, బ్రాహ్మణ సంతర్పణ చేస్తూ ముందుకు సాగారు. ఒక నగరంలో వారు బస చేశారు. ఆ సమయాన ఆ నగరం రాజు తన కుమార్తెకు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ వధువును వివాహమాడటానికి వస్తున్న రాజకుమారుడు ఏకాక్షి, అంటే ఒక కన్ను లోపం ఉన్నవాడు. తన కుమారుని చూశాక వధువు తల్లిదండ్రులు వివాహం చేయడానికి నిరాకరిస్తారేమో అని ఏకాక్షి తండ్రి సందేహం. సంపన్నుని కుమారుని చూడగానే అతనికి ఒక ఉపాయం తోచింది. ఈ బాలుడు చాలా అందంగా ఉన్నాడు. వరుని స్థానంలో ఇతనిని చూపించి వివాహం జరిగాక రాజకుమార్తెను తన కోడలుగా ఇంటికి తీసుకెళ్లవచ్చు అని ఆలోచించాడు. బాలుని మేనమామకు ధనం ఇస్తానని ఆశ చూపి ఒప్పించాడు. ఎదుర్కోలు వివాహం ఆ బాలునితోనే చేయించాడు. కానీ
బాలుడు వివాహ సమయంలో రాజకుమార్తె మేలి ముసుగుపై ఇలా రాశాడు: నేను అసలు వరుణ్ణి కాను, నీకు కాబోయే భర్త ఏకాక్షి. నేను విద్యాభ్యాసానికి కాశీకి వెళుతున్న విద్యార్థిని అన్నాడు. నేను కాశీకి వెళుతున్న విద్యార్థిని అని రాశాడు. వివాహ తంతు ముగిశాక బాలుని మేనమామకు ధనమిచ్చి వారిద్దరినీ ఆ ఊరి నుంచి పంపించి వేశాడు ఏకాక్షి తండ్రి. రాజకుమార్తె తన మేలి ముసుగుపై ఉన్న విషయం చదువుకొని ఏకాక్షి వరునితో వెళ్ళటానికి నిరాకరించింది. నా భర్త కాశీలో విద్యాభ్యాసం కోసం వెళ్ళాడు, అతడు వచ్చేదాకా వేచి ఉంటాను అని పట్టుపట్టింది. ఆమె తల్లిదండ్రులు అసలు విషయం తెలుసుకొని ఏకాక్షిని అతని తండ్రిని వెనక్కి పంపారు. కుమార్తెను తమ దగ్గరే ఉంచుకున్నారు. ఇక్కడ బాలుడు మేనమామతో కాశీనగరం చేరాడు. ఇద్దరూ కాశీలో యజ్ఞాలు నిర్వహిస్తూ సంతర్పణలు చేస్తున్నారు. ఇంతలో బాలునికి 12 ఏళ్ళు ముగిసే సమయం ఆసన్నమైంది. ఒకరోజు బాలుడు యజ్ఞం చేస్తూ మేనమామతో అన్నాడు: నాకు నీరసంగా ఉంది, స్వస్థత లేదు అన్నాడు. గదిలోకి వెళ్ళి కొద్దిసేపు విశ్రాంతి తీసుకో అని మేనమామ చెప్పాడు. బాలుడు గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. అతని ప్రాణాలు అనంత వాయువులలో కలిసిపోయాయి. కొంతసేపటికి మేనమామ లోపలికి వచ్చి బాలుణ్ణి చూసి నిశ్చేష్టుడయ్యాడు. కానీ యజ్ఞం పూర్తయ్యేదాకా నోరు మెదపకుండా మౌనం వహించాడు. అక్కడకు వచ్చిన వారందరూ వెళ్ళిపోయాక పెద్దగా రోదించసాగాడు. అదే సమయంలో ఆకాశ మార్గాన విహరిస్తున్న పార్వతీ పరమేశ్వరులకు ఆ రోదన వినిపించింది. ఇద్దరూ అక్కడ దిగి ఆ దృశ్యం చూశారు. బాలుణ్ణి బతికించమని శంకరుణ్ణి వేడుకొంది పార్వతీదేవి. స్వామి, ఈ బాలుడు నీ భక్తుని కుమారుడే, ప్రాణదానం చేసి రక్షించు అంది. వీలు కాదన్న బోళా శంకరుడు పార్వతీదేవి విన్నపానికి జాలి తలచి బాలునికి పునర్జన్మ ప్రసాదించాడు. ఆది దంపతులు అంతర్ధానమయ్యారు. బాలుడు పునర్జీవితుడై లేచాడు. మేనమామ ఆనందం చెప్పనలవి కాదు. వారిద్దరూ కాశీ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. గతంలో బాలునికి వివాహం జరిగిన నగరానికి చేరుకున్నాడు. అక్కడి రాజు గుర్తించి సకల మర్యాదలతో ఆహ్వానించాడు. తన కుమార్తెతో పాటు అపారంగా కానుకలు ఇచ్చి సాగనంపాడు. వధూవరులతో కలిసి నగరానికి చేరుకున్న మేనమామ తన బావగారికి ఈ శుభవార్త చెప్పాలని వెళ్ళాడు. ఆ సమయంలో సంపన్నుడు తన భార్యతో కలిసి ఇంటి పైకప్పుపై కూర్చుని ఉన్నాడు. తన కుమారుని మరణవార్త తెలిసిన క్షణాననే అక్కడి నుండి కిందకు దూకి మరణించాలి అనేది వారి చింతన. మీ కుమారుడు క్షేమంగా ఉన్నాడు, వధువుతో కలిసి వచ్చాడు అని బావమరిది బిగ్గరగా పలికాడు. ఈ మాట విన్న సంపన్న దంపతులకు మొదట నమ్మకం కలగలేదు. అయితే తమ బిడ్డను కనులారా చూసుకొని శివుని కరుణకు పరవశించిపోయారు. శ్రావణ సోమవార వ్రతం పాటించిన, ఈ కథను విన్నా చదివిన సమస్త కోరికలు నెరవేరి సుఖ సౌభాగ్యాలు పొందుతారు. ధన్యవాదాలు.